రిజల్ట్ 15-20 వేల మెజార్టీ వస్తుంది, 20,000 కంటే పైన వస్తుంది. మేమన్నా బెడ్ కట్టేదంటే కట్టు. కానీ కేటీఆర్ కూడా దీన్ని గతంలో చెప్పడం జరిగింది, రెఫరెండంగా భావిస్తాం, ఇది రెఫరెండం అని కూడా. రెఫరెండంగా ఒప్పుకుంటాం మేము, రెఫరెండమే. ఇది వస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్గా శాశ్వతంగా బంద్ చేసుకుంటారంటే నేను బెడ్ కడతా, నేను రిజైన్ చేయడానికి కూడా సిద్ధమే. ఆయన పార్టీ తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కానీ దొంగ ఓట్లు వేశారు, మొత్తం రెచ్చగొట్టారని కూడా నేను మరి ఆయన బై ఎలక్షన్లు అధికార పార్టీ ఉన్నప్పుడు జానారెడ్డి మీద, దాని మీద పద్మావతి గారి మీద, రాజగోపాల్ రెడ్డి గారి మీద, అక్కడ హుజురాబాద్లో ఈటల రాజని చూడాడు, అప్పుడు దొంగ ఓట్లు వేసి గెలిచిండా? అధికార పార్టీ ఉన్నాడు, అభివృద్ధి కోరుకున్నప్పుడు బై ఎలక్షన్లో కంపల్సరీ అధికార పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడైతే కేటీఆర్కి సవాల్ చేస్తారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్. సవాల్ చేస్తలేను ఇక, పిల్లలతో నాకేం సవాలే ఎక్కడ. మరి నేను తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు ఆయన రాజకీయాలే లేడు. ఆయన నా మంత్రి పదవి వదిలిపెట్టుకుని, లేకపోతే ఎప్పుడో నా ఇళ్ళ ప్రాజెక్ట్ అయితే చెల్లపల్లి చెరువు నింతున్నాయి. నేను ఆయనకు సవాల్ విస్తలేను. ఆయన దేనికన్నా అడిగితే చెప్తా, గెలిస్తే ఆ దుకాణం బంద్ చేసుకుంటారా, సగం మంది అయింది, డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అన్నాడు. డోజరు దొరలు దొంగతనంగా ధరణి పేరు కబ్జా పెట్టుకున్న భూముల కోసం డోజర్ తీసుకొచ్చినాం, పేదోళ్ళ కోసం కాదు. అందుకనే జూబ్లీహిల్స్లో 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ఒకవేళ మేము గెలవకపోతే ఆయన దేనికంటే ఆయన రాజకీయం బంద్ చేసి అమెరికా వెళ్ళిపోతారంటే నేను సవాలుకు సిద్ధమే. ఎల్లుండి ఇంకా 48 గంటలే కదా, 36 గంటల రిజల్ట్. రైట్, చూడొచ్చు.